శోధిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, అగ్నిలో నిన్ను కుటుంబం వేయబోతున్నాడు, శ్రమ నుండి నిన్ను విడిపింపబోతున్నాడు, బాధల నుండి నిన్ను విడిపింపబోతున్నాడు, కన్నీరు నుండి నిన్ను విడిపింపబోతున్నాడు. నీ తోడుగా ఉన్నాడు. చేయి పట్టుకొని యేసయ్య నిన్ను నడిపింపబోతున్నాడు. నూతనమైన సంవత్సరంలో దేవుడు నిన్ను నూతనముగా వాడుకోబోతున్నాడు, నూతనముగా వాడుకోబోతున్నాడు. ఆయన మహిమ కొరకే నిన్ను వాడుకోబోతున్నాడు, ఆయన మహిమ కొరకే నిన్ను వాడుకోబోతున్నాడు, ఆయన కొరకే నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు, ఆయన కొరకే నిన్ను మండించబోతున్నాడు. ఆయన మహిమ కొరకే, ఆయన మహిమ కొరకే నిన్ను బలపరచబోతున్నాడు, బందీ గృహములో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో కటాక్షము జరగబోతున్నాడు. దైవ కార్యములో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన జరిపించబోతున్నాడు. నీ ఇంటికి యజమానుడిగా ఉండబోతున్నాడు, నీ ప్రాకారానికి ఆయన కలిసి వేయబోతున్నాడు, నీ సరిహద్దులో నీకు విశాలతను కలిగింపబోతున్నాడు, సమాధానముతో నిన్ను నింపబోతున్నాడు, శాంతి జలముల యొద్ద నిన్ను నడిపింపబోతున్నాడు, పచ్చిక గల చోట్ల నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఈ ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు కష్టాల నుంచి విడిపించే, బాధల నుంచి విడిపించే, మమ్మల్ని అనేక రోగాల నుంచి విడిపించే తండ్రి. ఏ రోజు ఏ కొలువు లేకుండా ప్రభా, ఈరోజు 2026 సంవత్సరం మమ్మల్ని అందరినీ సన్నిధానంలో నిలబెట్టినందుకు మీ బంధనాలు తెలుస్తున్నాం ప్రభా. తండ్రి ఎల్లవేళ స్థితిస్తూ మేము జీవించి మార్గం దర్శించాలి. ఈ నూతన సంవత్సరం తండ్రి అయ్యా 2026 మీ సన్నిధానం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి సన్నిధానం ఈ పొద్దుబాటును మీరు చేసుకొని ప్రసిద్ధ ప్రేమ